టీవీ15 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. భారీ కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, వైకాపా శ్రేణులు గాంధీ సెంటర్లో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయంగా వడ్డించారు ఎమ్మెల్సీ. మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మొండితోక అరుణ్ కుమార్ 6 నెలలు కామ్గా ఉన్నారని, వెనకడుగు వేసినట్లుగా కాదు, జనవరి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఉంటా అని, మీరు అమలు చేస్తా అన్న సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు పోరాడతామన్నారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రతి నిత్యం కూడా పోరాటాలు చేస్తూ వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఈ జన్మదినం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక నందిగామ ప్రజలకు గత 6 నెలల నుంచి ఏ విధంగా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరుగుతున్నాయో, ఏ విధంగా అక్రమ కేసులు జరుగుతున్నాయో ఎప్పుడూ లేని విధంగా, ఈ నందిగామ ఎప్పుడు చూడని విధంగా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారో యావత్తు నందిగామ ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మీ కేసులకు, మీ దాడులకు భయపడం, మీరు కేసులు పెడితే భయపడటానికి మేమేమి పిరిగి పొందడం కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు దీటుగానే సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు కేసులు పెట్టినంత మాత్రాన, దాడులు చేసినంత మాత్రాన ఈ నందిగామ ప్రజలు ఎవరూ కూడా వనకరని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఏవైతే అబద్ధ హామీలు ఇచ్చారో, ఏ విధంగా అయితే మమ్మల్ని గత 5 సంవత్సరాల దృష్టిలో ఏ విధంగా మమ్మల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి అని చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వసూలు ప్రదర్శన చెప్పారు, ఇవన్నీ కూడా మీరు 6 నెలల్లో ఏం చేస్తారో ప్రజలందరికీ తెలుసు. మేమేమీ చెప్పవలసిన లేదు. మహానాయకులు ఇసుకు తోలుతారని చెప్పి, మట్టి తోలుతారని చెప్పి అర్ధరాత్రులు మట్టిల దగ్గర, ఇసుకుల దగ్గర పడుకున్న రోజులు మరి ఇవి 6 నెలల్లో ఏమైపోయారని అడుగుతున్నాను. ఈ 5 సంవత్సరాలు మేము ఏదైతే సాధించామో, కేంద్ర విద్యాలయం, 100 పడకల ఆసుపత్రి, అవన్నీ బోటకం అని చెప్పి చెబితే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ, జీవో పాస్ చేస్తూ, క్యాబినెట్ తీర్మానం చేస్తే దీనికి మీరే సమాధానం చెప్తారని అడుగుతున్నా. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి, అదేవిధంగా ఆర్టీఓ ఆఫీసు, అదేవిధంగా రోడ్ల విస్తీరణ, అదేవిధంగా గాంధీ సెంటర్ ఆధునీకరణ, అదేవిధంగా రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆధునీకరణ, ఇవన్నీ ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు సాక్షాత్తం గాంధీ విగ్రహం దగ్గర, గాంధీ సెంటర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా గాంధీ విగ్రహం దగ్గర జాతీయ పతాకం ఎగరవేసి, మా హయాంలో ఎగరవేస్తే, కనీసం మీ హయాంలో జాతీయ పతాకం కూడా ఎగరవేయలేని దుస్థితి మీరు ఏ విధంగా ఉన్నారనేది తెలుస్తుంది. మీరు మీ పరిపాలన ఏ విధంగా ఉన్నదన్నది మీ 6 నెలల్లో నందిగామ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు మద్యం దుకాణాన్ని నందిగామ ప్రజల మధ్యలో ఉంచకూడదు, సెంటర్లో ఉంచకూడదు, దూరంగా ఉంచాలని చెప్పి మేము తీర్మానం చేసి నందిగామకి సుదూర ప్రాంతంలో మద్యం దుకాణాలు పెడితే, ఈరోజు సాక్షాత్తం గాంధీ గారి విగ్రహం వెనకాలే ఈరోజు 3 దుకాణాలు. అటు ఆడవారు, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నా సరే మాకు మద్యం అమ్మకాలే ఇంపార్టెంట్ చెప్పి ఈరోజు గాంధీ విగ్రహం వెనకాలే 3 దుకాణాలు పెట్టించే ఘనత మీది. మరి 6 సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో సూపర్ 7 అన్నారు. ఈ 6 నెలల్లో ఈ నందిగామ ప్రజలకు ఎంతమందికి సంక్షేమ పథకాలు అందని, నందిగామ ప్రజలకి ఏ విధంగా ఈ సూపర్ 6 వచ్చిందో ఒకసారి చెప్పాలి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, 1 గ్యాస్ సిలిండర్ అన్నారు, 1 గ్యాస్ సిలిండర్లో మళ్ళీ పోతున్నారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నారు పెన్షన్లో కూడా మేము కట్ చేస్తాం.
పెన్షన్లు అందరూ కూడా చాలా మంది బోగస్ పెన్షన్దారులు ఉన్నారు, మేము కట్ చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ చెప్తున్నారు. ఈ రకంగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కోతపడుతూ ఈ 6 నెలల సమయంలో ఈ నందిగామ ప్రజలకు మీరు ఏం చేశారనేది ప్రజలందరూ కూడా తెలుసు. తప్పకుండా మీ పరిపాలన మీద, మీరు చేసే పాలన మీద మేము ప్రతిపక్ష పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రతిరోజు నిత్యం ప్రశ్నిస్తూ ఉంటాం. ఇక నుంచి ఈ 6 నెలల్లో ఈ మొండితో అరుణ్ కుమార్ కావచ్చు, మొండితో అరుణ్ కుమార్ కాముగా ఉండాలనుకోవచ్చు, కానీ జనవరి నుంచి ప్రతిరోజు నందిగామ ప్రజల్లో మీ మధ్యలో ఉంటూ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయని చెప్పి ఈ సభావర్గంగా తెలియజేస్తూ మరొకసారి నందిగామ ప్రజల నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి రోజులు ఉన్నాయి, వారి పాలన వారే పోయి తవ్వుకుంటున్నారు. ఖచ్చితంగా మన పాత్ర మనం పోషిద్దాం. తప్పకుండా వచ్చేది మన అధికారమే. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు, అరే మేము ఇన్ని విషయాల్లో తప్పు చేశాం,